నమస్తే ఫ్రెండ్స్. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది. అదే ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మెషీన్లు పథకం. అర్హులైన నిరుద్యోగ మహిళలకు ఏకంగా 100% సబ్సిడీపై 12,000 రూపాయల విలువైన అత్యాధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్ను పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. అసలు ఈ పథకానికి ఎవరర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు కావాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ 10th మినిట్స్ గైడ్లా చూద్దాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నారు. ఒక్కో కుట్టు మిషన్ మార్కెట్ విలువ దాదాపు 12,000 రూపాయలు. అయితే లబ్ధిదారులకు ప్రభుత్వం దీనిని 100% సబ్సిడీ, పూర్తి ఉచితం కింద ఇస్తోంది. అంటే మనం ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం కుట్టు మిషన్ ఇవ్వడమే కాకుండా ఆ మిషన్ను ఎలా ఆపరేట్ చేయాలో దానికి సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులు అనే దానిపై క్లారిటీ తెచ్చుకుందాం. చాలామందికి ఉండే డౌట్స్ అన్నీ ఇక్కడ క్లియర్ అవుతాయి. వయస్సు. దరఖాస్తు చేసుకునే మహిళల వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. కులం. ఈ పథకం ప్రధానంగా బీసీ నిరుద్యోగ మహిళల కోసం రూపొందించబడింది. ఆదాయ పరిమితి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 రూపాయలు మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 2,00,000 రూపాయలు మించకూడదు. కుటుంబానికి 1, ఫ్యామిలీకి 1 యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు. ఇంటిలో ఒకరికి మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. అయితే అందరికీ ఒకేలా కాకుండా కొన్ని వర్గాల వారికి ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అవేంటంటే నిరుపేద మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, వికలాంగులు మరియు ఇప్పటికే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు ఈ ఎంపిక ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. సరే, మరి దీనికి అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఏ డాక్యుమెంట్లు రెడీగా ఉండాలి? నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. లబ్ధిదారుని ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్ వివరాల కోసం బ్యాంక్ పాస్బుక్. ఎలా అప్లై చేయాలి? ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. కాబట్టి అర్హత ఉన్న మహిళలు వెంటనే అధికారిక TGOB/MMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవటానికి వీలవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ప్రభుత్వాలు కల్పించే ఇలాంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఇది ఒక చక్కటి అవకాశం. మీ చుట్టుపక్కల అర్హత ఉన్న బీసీ మహిళలు ఎవరైనా ఉంటే వెంటనే ఈ సమాచారాన్ని వారికి షేర్ చేయండి. వాళ్లకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ మరియు స్కీమ్స్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.